ఫ్రెండ్స్, ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, మీ జాతకాన్ని ప్రతిరోజూ చూడటానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ బెల్ నొక్కి అందరినీ ఎంచుకోండి. కుంభరాశివారలరా, సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు న్యాయదేవుడు మరియు కర్మదాత అయిన శనిదేవుని ఆశీర్వాదంతో ఆగస్టు 23, 24, 25 మరియు 26 తేదీలలో అంటే ఆగస్టు నెలలోని ఈ 4 రోజుల్లోనే మీకు చాలా పెద్ద శుభవార్త అందుతుంది. అవును ఫ్రెండ్స్, ఈ 4 రోజుల్లో శని సస్సయోగం మరియు కాలసర్పయోగం ఏర్పడిందని నేను మీకు చెప్తాను. ఈ 4 రోజుల్లో మీరు చాలా పెద్ద శుభవార్తను పొందబోతున్నారు మరియు శుభవార్త చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ శుభవార్త విన్న తర్వాత మీరు డ్రమ్స్ మరియు నాగాడ రెండింటినీ వాయిస్తారు. మీరు డ్రమ్స్ మరియు నాగాడ రెండింటినీ వాయించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద శుభవార్త, ప్రపంచం మీ విజయం యొక్క మహిమను చూస్తుంది. ఈ 4 రోజులు ఇంత మంచి సమయం. కాబట్టి ఫ్రెండ్స్, పెద్ద శుభవార్త ఏమిటి? మీరు ఎక్కడి నుండి శుభవార్త పొందబోతున్నారు? ఈ వీడియోలో మేము మీకు పూర్తి మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించబోతున్నాము. ఈ వీడియో ద్వారా పూర్తి ఖచ్చితమైన జాతకాన్ని మేము మీకు చెప్పబోతున్నాము. కాబట్టి మీరు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ వీడియో మీ రాశిచక్రం యొక్క వ్యక్తులకు చాలా ముఖ్యమైన వీడియోగా నిరూపించబడుతుంది. కాబట్టి మీ ప్రయోజనం కోసం ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియోలో శుభవార్తతో పాటు ఈ 4 రోజుల్లో మీరు తప్పనిసరిగా తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు కూడా మేము తీసుకోబోతున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మీకు ఎటువంటి ప్రయోజనం లభించదు. కాబట్టి వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. మిత్రులరా, వీడియోను మరింత ముందుకు ప్రారంభించండి. ముందుగా, శనిదేవుని నిజమైన భక్తులు వీడియోను లైక్ చేయాలని మరియు నిజమైన హృదయంతో వ్యాఖ్యల పెట్టెలో జయ శనిదేవ అని వ్రాయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. తద్వారా శనిదేవుని దయ ఎల్లప్పుడూ మీపై ఉంటుంది మరియు మీరు అతని ఆశీర్వాదాలను నేరుగా పొందవచ్చు. కాబట్టి మిత్రులరా, సమయం వృధా చేయకుండా అది ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. న్యాయానికి దేవుడు మరియు కర్మదాత అయిన శని దేవ్ మహారాజ్ ఆశీర్వాదంతో ఆగస్టు 23, 24, 25 మరియు 26 తేదీలలోని ఈ ముఖ్యమైన సమయాన్ని, అంటే మీ రాశివారికి ఆగస్టు నెలలోని ఈ 4 రోజులను ప్రారంభిద్దాం. మిత్రులరా, శని దేవ్ దయతో ఇప్పుడు మీ గ్రహాలు మరియు నక్షత్రరాశులలో చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయని మీకు తెలియజేద్దాం. మరియు ఈ మార్పులు మీకు చాలా ప్రత్యేకమైనవి, ప్రయోజనకరమైనవి, ముఖ్యమైనవి అని మీకు తెలియజేద్దాం. గ్రహాలలో మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది, అంటే కాలచక్రం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా మంచి సమయం. ఈ సమయంలో మీరు గతంలో చేసిన కృషికి మంచి ఫలితాలు మీ ముందుకు వస్తాయని మీకు చెప్తాము, మరియు మీరు వాటి సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా ఏ పనిలోనైనా ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఇప్పుడు వాటి పరిష్కారానికి సమయం ఆసన్నమైంది. ఇది అలాంటి సమయం. ఈ సమయంలో గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో శనిదేవుడి అనంతమైన ఆశీస్సులు మీపై ఉంటాయి. మిత్రులారా, పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కారమవుతుందని, దీనివల్ల మీరు ఒత్తిడి లేకుండా ఉంటారని మరియు అదే సమయంలో ఏదైనా శుభకార్యం కూడా ప్రణాళిక చేయబడుతుందని మేము మీకు చెప్తాము. కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదాలు మరియు ఆప్యాయతలు కుటుంబంలో సానుకూల శక్తిని కొనసాగిస్తాయి. మీ కృషి మరియు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు శక్తిని పెంచుతుంది. మీ సామర్థ్యం మరియు సామర్థ్యం గురించి మీరు గర్వపడతారు. మిత్రులారా, మీరు కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు. ఆ శుభవార్త విద్యకు సంబంధించినది. అది ఉద్యోగానికి సంబంధించినది. అంటే మీకు శుభయోగం ఏర్పడిందని అర్థం. ఇంట్లోని పెద్దల సలహా మీకు ఒక వరంలా నిరూపించబడుతుంది. ఏ ధరకైనా వారి సూత్రాలు మరియు సూత్రాలతో రాజీ పడకండి. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. ఈ సమయంలో ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయని కూడా మేము మీకు చెప్తాము, ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసిన వారికి. అది ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినది అయితే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వారికి అనుకూలంగా రావచ్చు. ఈ వీడియోలో మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా వారి కృషి ఫలిస్తుంది. మీకు ఇది సరైన సమయం.
మరియు ఈ సమయంలో మీరు తెలియని ఏ వ్యక్తిని ఎక్కువగా నమ్మకూడదని మేము మీకు చెప్తాము. అతని మాటలు మీకు హానికరం కావచ్చు. అతని మాటల ద్వారా ప్రభావితం కావద్దు. మీరు ఏమి చేసినా దానిని మీరే ఆలోచనాత్మకంగా చేయండి. మీ కోపాన్ని మరియు ఉత్సాహాన్ని నియంత్రించుకోండి. మీ ఈ స్వభావం మీ చాలా ఇబ్బందులకు కారణం అవుతుంది. పని చేసేటప్పుడు మీ కోపాన్ని మరియు ఉత్సాహాన్ని నియంత్రించుకోండి. ఓపికగా పని చేయండి. మీరు పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే కాలచక్రం మీకు అనుకూలంగా ఉన్నందున మీరు భయపడాల్సిన అవసరం లేదు. గ్రహాల కదలిక మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భయపడకండి. మీరు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. ఈ సమయంలో విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. మరియు ప్రేమ సంబంధాల గురించి మాట్లాడుకుంటే, మిత్రులారా, భార్యాభర్తల మధ్య సంబంధం మధురంగా ఉంటుందని నేను మీకు చెప్తాను. మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు వారికి మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. అది మీకు అనుకూలంగా నిరూపించబడుతుంది. మీరు మీకు కావలసిన జీవిత భాగస్వామిని కూడా ఎంచుకోవచ్చు. మీరు కోరుకున్న ప్రేమను పొందబోతున్నారు. ప్రేమ సంబంధాల పరంగా కూడా సమయం బాగుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ సంబంధాలకు సంబంధించిన చాలా మంచి సమయమిది. మరియు అదే సమయంలో మేము మీ కెరీర్ మరియు వ్యాపారం గురించి మాట్లాడితే, మిత్రులారా, మీరు ప్రస్తుతం మీ పని మరియు వ్యాపారంపై దృష్టి పెట్టాలి. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే దాని పరిస్థితులను తెలుసుకోండి. ఎందుకంటే మీ కష్టానికి అనుగుణంగా మీకు తగిన ఫలితాలు కూడా లభిస్తాయి. ఏదైనా పని ఆలోచించిన తర్వాత చేయండి. మరియు అదే సమయంలో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తుంటే ఆలోచించిన తర్వాత ఇవ్వండి. ఆ డబ్బు మీకు ఎప్పుడు తిరిగి వస్తుందో నిర్ధారించుకోండి. లేకపోతే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. డబ్బు లావాదేవీలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ. కాని మీరు ఎవరికైనా డబ్బు ఇస్తుంటే ఆలోచించిన తర్వాత ఇవ్వండి. లేకపోతే మీ డబ్బు చిక్కుకుపోతుంది. మరియు గుడ్డిగా నమ్మవద్దు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఎవరినైనా నమ్మండి. మరియు అదే సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వస్తుంది. దీన్ని రాసుకోండి. మీకు జీతం పెరుగుదల లభిస్తుంది. మీరు ప్రమోషన్ పొందవచ్చు లేదా స్థాన బదిలీకి సంబంధించిన కొన్ని శుభవార్తలు పొందవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు మీకు అందడం ఖాయం. ఉద్యోగంలో ఉన్నవారు మరియు ఉద్యోగం లేనివారు ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటే వారి ప్రయత్నాలు కూడా విఫలం కావు. వారు విజయం సాధిస్తారు. గ్రహాలు మరియు నక్షత్రరాశుల కదలిక మీకు అనుకూలంగా ఉందని మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా మీకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శనిదేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరియు అదే సమయంలో మీరు మీ జీవితంలో ముందుకు సాగాలనుకుంటే, స్నేహితులరా, ముందుగా మీరు పేదలకు మరియు పేదలకు ఎంత ఎక్కువ సహాయం చేస్తే అంత ఎక్కువ విజయం మీ పాదాలను ముద్దు పెట్టుకుంటుందని ఒక నియమం పెట్టుకోండి. వారి ఆశీస్సులు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు ఏమి చేయగలరో వ్రాసుకోండి. మీ సామర్థ్యం ప్రకారం ఆహారం మరియు బట్టలు భక్తితో దానం చేయండి. ఆశీర్వాదాలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆశీర్వాదాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు చాలా ప్రయత్నించారని అనుకుందాం. కాని విజయం రావడం లేదు. ఇప్పుడు దీన్ని కూడా ప్రయత్నించండి. విజయం మీ పాదాలను ముద్దు చేస్తుంది. మీరు చేయగలిగినదంతా చేయండి మరియు ఈ సమయం మీకు చాలా మంచిగా ఉంటుందని నేను మీకు చెప్తాను. ఈ సమయంలో మీరు విజయ రికార్డులను సృష్టించడంలో విజయం సాధిస్తారు. శనిదేవుడు మీ పట్ల దయగలవాడు. ఇప్పుడు శనిదేవుడిని నిజమైన హృదయంతో పూజించడం ద్వారా ఏదైనా పనిని ప్రారంభించండి. మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. మీరు విజయ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. స్థానికులు పిల్లలను కనే ఆనందాన్ని పొందబోతున్నారు. మరియు అదే సమయంలో తమ ఇల్లు లేదా ఆస్తి గురించి కలలు కనే వ్యక్తులు ఏదైనా గురించి కలలు కంటుంటే ఈ కల నెరవేరుతుంది. మీరు ఇల్లు, డబ్బు, కారు వంటి ప్రతిదాని నుండి ఆనందాన్ని పొందబోతున్నారు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. నిజాయితీగా పని చేయండి. మరియు మీరు ఇతరులపై ఎందుకు అసూయపడుతున్నారు, మనపై ఎందుకు కాదు అనే భావనను మీ మనస్సులో తీసుకురావద్దు. మీరు వేరొకరి విజయంతో ముందుకు సాగుతుంటే మీ మనస్సులో అలాంటి అసూయను ఉంచుకోకండి.
లేకుంటే మీరు దాని దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరైనా ముందుకు సాగుతుంటే వారిని ముందుకు సాగనివ్వండి, మీరు కూడా ముందుకు సాగండి. మీ మనస్సులో విజయం మరియు పురోగతిని కోరుకుంటూ మీరు విజయం పొందుతారు. ఈ అనుభూతిని మీ హృదయంలో అస్సలు తీసుకోకండి. కొన్నిసార్లు అలాంటివి తీసుకురావద్దు మరియు తల్లిదండ్రుల మద్దతు మీపై ఎక్కువగా ఉంటుంది మరియు ఈ సమయం ఇప్పటివరకు మీకు ఉత్తమ సమయమని నేను మీకు చెప్తాను. పెద్ద మార్పులు ఉంటాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు సాధారణంగా విజయం పొందుతారు మరియు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని నేను మీకు చెప్తున్నాను మరియు మీరు తప్పు సహవాసంలో ఉంటే దానిని కూడా వదిలివేయమని మేము ఇంతకు ముందు వీడియోలో చెబుతున్నాము. జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే ముందుకు సాగాలని కోరుకుంటే మద్యం తాగడం, చెడు సహవాసం చేయడం లాంటిది. అలాంటి స్నేహితులను వదిలేయండి. ఇది జీవితాన్ని మారుస్తుందని రుజువు చేస్తుంది. దీన్ని ప్రయత్నించండి. జీవితం మారుతుంది. కాని మీరు మీ ముందు మార్పును చూస్తారు. మీరు చెడు సహవాసాన్ని వదిలివేస్తే, మీరు ఇలా చేస్తే నిరాశ మేఘాలు కూడా మీ జీవితం నుండి తొలగపోతాయి. ఎలాంటి గ్రహ బాధలు ఉండవు. మీరు దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన అవసరముండదు. మీ జీవితంలో ప్రతిదీ శుభప్రదంగా ఉంటుంది. మీరు చెడు సహవాసాన్ని వదిలి ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా చెబితే, మిత్రులారా, మనం ఆరోగ్యం గురించి మాట్లాడితే మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య నక్షత్రాలు పూర్తిగా సహకరిస్తున్నాయి. మీరు ఆరోగ్యంలో ఎటువంటి హానిని ఎదుర్కోరు. అంటే మీరు అలాంటి దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన అవసరముండదు. దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య నక్షత్రాలు మీకు మద్దతు ఇస్తాయి, ఒత్తిడి లేకుండా ఉంటాయి. దీనికోసం ప్రతిరోజూ యోగా ఫలితాల సహాయం తీసుకోండి. సానుకూలంగా ఆలోచించండి. ప్రతికూల ఆలోచనలను వదిలించుకోండి. ఆయుర్వేద వస్తువులను వీలైనంత ఎక్కువగా తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. మరియు మిత్రులారా, మీరు శని దేవుడికి సంబంధించిన కొన్ని చర్యలు కూడా చేస్తే మీరు ప్రయోజనం పొందుతారు. శని దేవుడికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. మీరు ఆవ నూనెతో తయారుచేసిన ఉత్పత్తులను నల్ల కుక్క లేదా ఆవుకు తినిపించాలి మరియు శని దేవుడి బీజ మంత్రాలను జపించాలి. మీరు రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగిస్తే, ముఖ్యంగా శనివారాల్లో మీకు ప్రయోజనాలు లభిస్తాయి. జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే మీరు వాటి నుండి బయటపడతారు మరియు మీకు ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. శని దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోను లైక్ చేయండి, మరిన్ని షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జయ శనిదేవ్.